ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక ఇడ్లీ నాకొద్దని చెప్పి రుద్రాని అలాగే దానిలక్ష్మి మేము ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టుకొని తింటాము అని చెప్పి ఇక వెళ్ళి ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఎక్కడ ఏమీ పనిచేయవు. ఇదేంటి మన కార్డులు ఏమి పనిచేయట్లేదు అని చెప్పి రుద్రాని అలాగే దానిలక్ష్మి అవక్కైపోతారు. ఇక ఒక్కసారిగా రుద్రాని అర్థం చేసుకుంటుంది. ఏంటి ఇది కావ్య ఏమన్నా చేసినట్టుంది దానిలక్ష్మి. మనం ఆర్డర్ చేసుకోవడానికి ఇక మన కార్డ్స్ పనిచేయట్లేదు, అంతా ఆవిడ గారి చేతిలో పెట్టారు కదా డబ్బంతా, అందుకే కావ్య ఏదో చేసినట్టుంది అని చెప్పి అనగానే సరే బాగా ఆకలేస్తుంది, పొద్దున్నే టిఫిన్ చేయకుండా ఏ పని చేయలేకపోతున్నాను అని చెప్పి దానిలక్ష్మి కాంప్రమైజ్ అవుతుంది. ఇక రుద్రాని దానిలక్ష్మి చచ్చినట్టు ఇద్దరు కూడా ఇడ్లీలు పెట్టుకొని తింటూ ఉంటారు. ఇక అప్పుడే ఇక స్వప్న వస్తుంది. స్వప్న చూసి ఏంటి ఇద్దరు కలిసి జాయింట్గా ఇడ్లీలు తింటున్నారు, ఈరోజు టిఫిన్ ఇడ్లీలే తినాలని డిసైడ్ అయినట్టున్నారు అనగానే మా అక్క తల్లి నీకు కూడా ఇడ్లీనే కావాలంటే చూడు ఎన్ని ఇడ్లీలు చేసిందో మీ చెల్లి అని చెప్పి రుద్రాని అనగానే వామ్మో ఇదేంటి కావ్య ఇడ్లీ చేసింది, నాకు పెళ్ళి కాకముందు నుంచి ఇడ్లీ తినడమే అసలు అలవాట్లేదు, ఇడ్లీ జ్వరం వస్తే తప్ప మామూలు అప్పుడు తినేదే లేదు, నాకు చాలా ఆకలేస్తుంది అని చెప్పి ఇక కోపంతో కావ్య కావ్య అని చెప్పి ఇక కావ్య దగ్గరికి వెళ్తుంది. కావ్య అప్పటికే ఇక వాష్రూమ్లో ఉండటం వల్ల కావ్య ఏంటి ఇలా చేసింది అని చెప్పి డిసప్పాయింట్గా స్వప్న బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాని అయితే వెంటనే టిఫిన్ కంప్లీట్ చేసి ఇక లోపలికి వస్తుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న రాహుల్ అయితే ఏంటి మమ్మీ నువ్వు ఇడ్లీ తినడం ఏంటి, నువ్వు తినడం కాకుండా ఇక నన్ను కూడా తినమంటున్నావు, నా వల్ల కాదు మమ్మీ, ఈ కావ్య ఇంట్లో ఈ రకంగా తయారైంది, ఇక మన పని అయిపోయినట్టే అనగానే ఇక మెల్లగా ఇక డబ్బును తీస్తుంది ఇక రుద్రాని. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ అయితే, మమ్మీ ఎంత డబ్బు ఏంటి అనగానే నోరు మూసుకోరా, నీ భార్య వింటే ఈ డబ్బు మొత్తం తీసుకుంటుంది, దొంగతనం చేసి మళ్ళా హాయిగా మన ముందే దర్జాగా కాలు మీద కాలేసుకొని తింటుంది, తెలుసు కదా నీ భార్య సంగతి అనగానే సరే కానీ మమ్మీ ఇంత డబ్బు ఏంటి అనగానే ఇదిగో ఫస్ట్ వెళ్ళి ఈ డబ్బు పెట్టుకొని ఏదో ఒకటి తినిచావు, ఆర్డర్లేమీ పెట్టద్దు, నువ్వు ఇంకొక పని కూడా చెయ్యాలి అని చెప్పి సీక్రెట్గా చెప్తుంది రాహుల్కి. ఏం పని మమ్మీ అనగానే ఇదిగో ఈ చెక్ తీసుకెళ్ళి స్వప్న రూమ్లో పెట్టు, స్వప్న ఇక ఏం చేస్తుందో ఒకసారి చూసిరా అనగానే చాలా డీప్గా నిద్రపోతుంది మమ్మీ అనగానే ఎంతైనా ప్రెగ్నెంట్ కదా ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళా కూర్చోలేదులే, నువ్వు వెళ్ళి టేబుల్ మీద చెక్కు కనబడేలా కాకుండా కనబడకుండా పెట్టు అని చెప్పాను. కానీ ఇంతలోనే ఇక కావ్య ఫాస్ట్గా వస్తుంది. స్వప్న పిలిచినట్టుంది అని చెప్పనగానే నీ ఇడ్లీలు తినలేక నీ చెల్లి ఏడ్చుకుంటూ నీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుందామని చూసినట్టుంది, కానీ నువ్వు కొంచెం కూడా ఇంత కూడా ప్రేమ అభిమానం లేకుండా డబ్బు తల మీదకి ఎక్కేసరికి బాగా కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి కదా, కడుపుతో ఉన్నదానని కూడా చూసుకోకుండా నీ నచ్చిన టిఫిన్స్ పెడుతున్నావు కదా అని చెప్పి రుద్రాని ఇక కావ్య కనగానే మీరేమీ నాకు మా అక్క గురించి చెప్పనవసరం లేదు, మా అక్కకి నేను ప్రత్యేకంగానే టిఫిన్ చేశాను, దానికి ఏది నచ్చితే అదే చేశాను, మా అక్కని అభిమానంతో చేశాను, అలా అని చెప్పి మీ అందరినీ కావాలని హింస పెట్టినట్టు కాదు, నాకు నచ్చినట్టుగా రోజుకి ఒక టిఫినే చేయాలనుకుంటున్నాను, కానీ మా అక్క విషయంలో అలా కాదు, మా అక్క కడుపుతో ఉంది, తనకి ఏవేవే రకరకాల రుచులను తినాలని ఉంటుంది, అందుకే తన వరకు టిఫిన్ చేశాను, ఆ టిఫిన్ తనకి తెలియకుండా ఇక అక్కడ శాంత పెట్టలేదు అని చెప్పి ఇక తీసుకొని వెళ్ళి స్వప్న పడుకొని ఉండటం చూసి అక్కడే టిఫిన్ అలాగే ఇక జ్యూస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తుంది. ఇక చేసేసి కావ్య రుద్రాణి గారు మీరు మనసులో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, మా అక్కకి నాకు మీరేమీ మధ్యలో దూరిపోని అవసరం లేదు, మాకు మా బంధం విలువ తెలుసు, కడుపుతో ఉన్న వాళ్ళు ఏ రకమైన తిండి తింటారో కూడా నాకు తెలుసు అని చెప్పి శాంత ఈరోజు మధ్యాహ్నం కూడా నేను చెప్పినట్టు ఒక పప్పు ఒక కూర చెయ్యి అని చెప్పి అంటూ ఉండగా ఇక దానిలక్ష్మి చాలా కోపంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇక అక్కడే ఉన్న అపర్ణ వెంటనే కావ్య ఎప్పుడు ఇలా ప్రవర్తించదు, ఈరోజు కావ్య కొత్తగా ప్రవర్తిస్తుంది అని చెప్పి కావ్య ఏంటి
నువ్వు ఎప్పుడు కూడా ఆకలి అనగానే నీ అన్నం కూడా ఎదుటి మనిషికి పెట్టేస్తావు. అలాంటి మనస్తత్వం ఇది. ఈరోజు తిండి విషయంలో ఇలా కంట్రోల్ చేస్తున్నావంటే ఏదో జరుగుతుంది, కానీ నువ్వు చెప్పట్లేదు. ఏం జరిగింది కావ్య అనగానే రాజ్ అప్పుడే అక్కడ ఉండటం వల్ల ఒక్కసారిగా రాజ్ చెప్పకుండా ఉంటే బాగుండు, ఏం చెప్తుందో ఏంటో కళావతి అని కంగారు పడుతూ ఉంటే, లేదత్తయ్య గారు, మీరే అన్నారు కదా ఇంటి బాధ్యత తీసుకునేటప్పుడు అందరినీ కంట్రోల్గా చూస్తూ ఏమేమి అవసరమో ఏమేమి లేవో కరెక్ట్గా చూసుకోమని మీరేగా చెప్పారు. మీరిచ్చిన ధైర్యం వల్లే నేను ఈ రకంగా ఇలా చేస్తున్నాను. ఈరోజు మనం కష్టకాలంలో లేమనుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆహార పదార్థాలు అలాగే డబ్బుని ఇక నీళ్ళు కడిగినట్టు కడిగేస్తూ ఉంటే రేపటికి మనకి ఏమీ మిగలదు అనే తత్వం నాది. అందుకే ఈరోజు నుంచి పొదుపుగా ఇంట్లో అందరికీ ఇక నచ్చే విధంగా ఒక్క కూరైనా టేస్ట్గా చేయమని శాంతకు చెప్పాను. ఈ విషయంలో మీ పర్మిషన్లు ఎవరిని అడగకుండా నేను ఇలా చేసినందుకు సారీ అత్తయ్య అనగానే, అయ్యో కావ్య, నువ్వు చేసే విషయంలో నేను ఎప్పుడు కూడా తప్పు పట్టను. నువ్వు చేస్తే కరెక్ట్గా ఏదైనా పరమార్థం దాగి ఉంటుందని అర్థం చేసుకున్నాను. సరే కానీ ఏంటి పొద్దున్నే బ్యాగ్ వేసుకొని బయలుదేరుతున్నావు? రాజ్ కంటే ముందు నువ్వు వెళ్ళిపోవాలా అనగానే, ఈరోజు ఆయన కొంచెం లేటుగా రావచ్చు, నేను ముందే వెళ్ళాలి అత్తయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అనగానే రాజ్ వెంటనే, సరే ముందు కావ్య నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను, 10 నిమిషాలు అని చెప్పి రాజ్ కూడా ఫాస్ట్గా ఇక ఫ్రెష్ అప్ అయిపోతాడు. ఇక కావ్య హాల్లోనే నుంచుని, లేదండి ఇద్దరం ఒకసారే వెళ్దాం, ఎందుకు అనవసరంగా నన్ను ముందు డ్రాప్ చేసి పెట్రోల్ దండగా మీరు నేను ఇద్దరం ఒకటేసారి వెళ్దాం అనగానే అపర్ణ ఆశ్చర్యపోతుంది. కావ్య ఏంటి ఈ మధ్య ప్రతిదీ లెక్కలోకి వేసుకొస్తుంది అని చెప్పి ఇక కావ్య కింద రెడీగా కూర్చొని ఖాళీగా ఉండడం ఎందుకని పేపర్ తీసి చదువుతూ ఉంటే ఇంతలా స్వప్న వస్తుంది. స్వప్న ఇక టేబుల్ మీద ఫుడ్ని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదన్నీ కూడా నా కోసం కావ్య చేసి పెట్టినట్టుంది అని చెప్పి ఇక పక్కనే ఉన్న చెక్కును చూస్తుంది. అందులో 5 లక్షల రూపాయల చెక్కు ఉంటుంది. ఆ చెక్కు వెనకాల కావ్య సంతకం కూడా ఉంటుంది. వెంటనే, అంటే ఖచ్చితంగా ఆ రోజు నేను నెక్లెస్ కావాలి అని అక్కతో చెప్పినప్పుడు ఖర్చులు ఇప్పుడెప్పుడే ఏమి వద్దని స్ట్రిక్ట్గా చెప్పింది, కానీ నా మీద ప్రేమతో ఈ నెక్లెస్ కొనుక్కోమని అమౌంట్ ఇచ్చినట్టుంది. కావ్య మనసు బంగారం. కావ్య కావ్య అని చెప్పి పైనుంచి పిలవగానే, ఏంటక్క అనగానే, అదే నువ్వు టేబుల్ మీద పెట్టావే అవన్నీ నా కోసమేనా అని చెప్పి అంటుంది. రుద్రాని రాహుల్ కింద ఉండడం చూసి, ఏంటే నీకోసమే అనగానే, అన్నీ నా కోసమే కదా అనగానే, అన్నీ నీకోసమే అని చెప్పి కావ్య చెప్పడంతో ఇక స్వప్న అయితే, అమ్మయ్య ఇదంతా నా కోసమేనన్నమాట, ఈ చెక్కు కూడా నా కోసమే, నా బంగారు కావ్య అని చెప్పి ఇక హ్యాపీగా ఫీల్ అయిపోయి వెంటనే ఫోన్ చేసి, ఇక నేను చెప్పాను కదా ఆ నెక్లెస్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకుని రండి, ఆ నెక్లెస్ అమౌంట్ మొత్తం కూడా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అని చెప్పి ఇక సంతోషంతో స్వప్న నెక్లెస్ని పర్చేస్ చేస్తుంది. కావ్యరాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక మొత్తానికైతే కావ్యరాజ్ ఆఫీస్కి వెళ్ళి చాలా సిన్సియర్గా ఇక కష్టపడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న ఎక్స్ట్రా వేరే వాళ్ళని కూడా తీసుకునేసరికి వాళ్ళకు కూడా పేమెంట్స్ చెల్లించాలని కావ్య చిన్న చిన్న పనులు కూడా కావ్యనే ఫాస్ట్గా చేసేస్తూ డిజైన్స్ అయితే ఇక ఫాస్ట్గా వేస్తూ ఉంటుంది. శృతి అలాగే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ చాలా సిన్సియర్గా వర్క్ను అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఇక బ్యాంక్ మేనేజర్ నుంచి కాల్ వస్తుంది కావ్యకి. ఒక్కసారిగా సార్ చెప్పండి అనగానే, పేమెంట్ రెడీ చేశారా అనగానే, అదేంటి మేము కట్టి ఇక కొన్ని రోజులే కదా అయింది, అప్పుడే 1 మంత్ అయిపోలేదు కదా అనగానే, అదేం లేదు మేడం, మీకు గుర్తు చేస్తున్నాం, లెక్కల ప్రకారం మీకు ఇచ్చిన టైం తర్వాత 20 డేస్ తర్వాత మీరు పేమెంట్ ఇచ్చారు, అక్కడి నుంచి లెక్క వేసుకోవడానికి ఇప్పుడైతే 2nd మంత్ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని అనగానే ఒక్కసారిగా కంగు తింటుంది కావ్య. అంటే ఇంకా 10 డేసే ఉంది కదా అని మీకు గుర్తు చేద్దామని చేశాను అనగానే, సరే 10 డేసే కదా, మేము మీకు 20 కోట్లు ఇస్తాం అని చెప్పి కావ్య ఇక పెట్టేస్తుంది ఫోను. ఇక ఈ లోపల రాజు రాగానే, ఏమైంది, ఏం మాట్లాడుతున్నావు కళావతి, ఎవరితో అనగానే, అది బ్యాంక్ వాళ్ళకి 10 డేసే టైం ఉందంట,
మనం 20 కోట్ల రూపాయలు వాళ్ళకి మళ్ళా ఇన్స్టాల్మెంటు పే చేయాలి కదా అనగానే, ఇక అదేంటి మొన్నే కదా కట్టాం, ఇంకా వారం రోజులు కూడా అవ్వలేదు అనగానే, వాళ్ళకి మీకు విషయం చెప్పినప్పటి నుంచే లెక్కంట, అందుకని ఇప్పుడు 10 డేస్ ఆగినాక సెకండ్ మంత్ ఉంటే ఆ సెకండ్ మంత్ పేమెంట్ కట్టమని చెప్తున్నారు అనగానే రాజు ఒక్కసారిగా అదేంటి కళావతి, ఇప్పటికిప్పుడు 10 రోజుల్లో 20 కోట్ల రూపాయలు ఎలాగా, ఎంతైనా మనకి ఇంకొక 20 డేస్ ఉంటుందని ఎక్స్ట్రా అనుకున్నాం కదా అనగానే, ఏమైనా పర్వాలేదు, కష్టపడాలి, ఇంట్లో డబ్బు కూడా నేను ఆదా చేస్తాను, ఎవరికి పడితే వాళ్ళకి డబ్బు ఇస్తూ ఆ డబ్బు అంతా కూడా వాళ్ళు నీళ్ళు కడిగినట్టు కడిగేస్తున్నారు, అందుకని కంట్రోల్ చేస్తాను, మనం ఒక్కరోజు జాగ్రత్తగా ఉండేసరికి ఇక 6 లక్షల రూపాయలు సేవ్ చేశాను, అలాగే ప్రతిరోజు ఈ విధంగా చేస్తూ ఇంత పోగేశాను, కాబట్టి మీరేమీ టెన్షన్ పడద్దు, మనకి ఆఫీస్ ఖర్చు కంటే ఇంట్లో ఖర్చు ఎక్కువ కనపడుతుంది అని చెప్పి కావ్య ఇక రాజ్కి ధైర్యం చెప్తూ ఉంటే, కళావతి నువ్వు నా పక్కన ఉంటే నేను ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేస్తాను అని చెప్పి చాలా ఎమోషనల్గా రాజ్ అయితే కావ్య దగ్గర కూర్చొని కావ్య రాజ్ ఇద్దరు సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికి టైం చూసుకుంటూ ఎంతకి టైం అనేది కనీసం పొద్దున్న వచ్చిన వాళ్ళు లంచ్ చేయకుండా డిన్నర్ చేయకుండా నైట్ అయిపోతుంది. ఇక ఇంతలో ఇక ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాడు రాజ్, కళావతి టైం అయింది, ఇక మనం ఇంటికి వెళ్దాం అనగానే, పోనీలేండి 4 రోజులు కావాల్సిన వర్క్ని ఈరోజు ఫినిష్ చేసాం, ఇలాగే రాత్రింబవళ్ళు కష్టపడితే ఖచ్చితంగా 20 కోట్ల రూపాయలు మనం అరేంజ్ చేయగలం అని చెప్పి నవ్వుకుంటూ ఇక ఇద్దరు కూడా ఇక కారు ఎక్కి ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంట్లో అయితే దానలక్ష్మి దగ్గర రుద్రాణి కూర్చొని, ఏంటి దానలక్ష్మి రాత్రికి ఇక తనకి ఇష్టమైన కర్రీతోనే భోజనం చేసావు కదా, హ్యాపీగా పడుకొని రేపొద్దున కూడా ఈ ఇడ్లీ పెడుతుందో, ఈ ఇడ్లీ కాకుండా ఏకంగా రాగి జావ తీసుకొచ్చి పెడుతుందో తినేసి గప్చిప్గా పడుకుందాం, మనకెందుకు వచ్చింది అనగానే, రుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటి దానలక్ష్మి, నేనంటే ఈ ఇంట్లో మీకు అందరికీ చులకనే, నేను మంచి చెప్తే నా మీద ఎగురుతున్నావు, ఈరోజు నువ్వు కావ్య చెప్పినట్టుగానే కదా భోంచేసావు, రేపు కూడా అలవాటు అయిపోతుంది, నీ కొడుకు ఆటోలో నడుచుకుంటూ ఎలా అలవాటు చేసుకున్నాడో జీవనాన్ని నువ్వు కూడా అంతే అంటున్నాను అనగానే, ఏంటి మాట్లాడుతున్నావు, నా సంగతి ఇంకా నీకు తెలియట్లేదు, నేను ఎంతైనా మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నారని కంట్రోల్గా ఉన్నాను, లేదంటేనా అనగానే, లేదంటే ఏం చేసేదానివి, నీకు ఒక విషయం తెలుసా, ఆ కావ్య ఏం పెద్ద న్యాయవంతురాలు కాదు, నన్ను కావాలని హింసిస్తుంది, ఈ ఇంట్లో తన పెత్తనాన్ని చూపిస్తుంది, ఈరోజు ఏం జరిగిందో తెలుసా అనగానే, ఏం జరిగింది అనగానే, ఒక్కసారి అటు చూడు అని చెప్పి అనగానే, ఇంతలో స్వప్న నెక్లెస్ వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి స్వప్న మెడలో ఏదో కొత్త నెక్లెస్లా కనిపిస్తుంది అనగానే, నీకు నగలంటే బాగా ఇష్టం కాబట్టి చాలా తొందరగానే పసిగట్టావు, కొత్తదేంటి ఈరోజే కొనుక్కొని పెట్టుకుంది అనగానే, ఎక్కడివి అన్ని డబ్బులు స్వప్నకి అనగానే, ఎక్కడవేంటి తన ముద్దుల చెల్లెలు కావ్య ఇచ్చింది, కావ్య ఎంతైనా ఈ ఇంటికి కోడలైనా స్వప్నకి చెల్లెలు కదా, స్వప్న తన రక్తం పంచుకు పుట్టిన అక్క కాబట్టి డబ్బు దోచిపెడుతుంది, ఇంకా ఎంత డబ్బు దోచిపెట్టిందో చెప్పలేము, ఇటు కనకం ఫ్యామిలీకి మొత్తం తోడు పెడుతుంది, ఇటు వచ్చి మనకి మాత్రం చప్పడ అన్నం చప్పడ ఇడ్లీలు పెట్టి హింస పెడుతుంది, ఇలాగే నువ్వు వదిలేస్తూ ఉంటే నిన్ను ఈ ఇంటికి బానిసం చేస్తుంది, శాంత అవసరం లేదు, నువ్వు ఇద్దరు కష్టపడండి అని చెప్తుంది, సరేనా నీ ఇష్టం మరి అనగానే ఇక రుద్రతాండవం మొదలు పెడుతుంది దానిలక్ష్మి. ఇంతవరకు మామయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు, ఎందుకని గొడవ పెట్టట్లేదు, ఇప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పి స్పీడ్గా హాల్లోకి రాగానే ఇంతలో రాజ్ కావ్య వస్తారు. రాజ్ కావ్యం చూసి ఇక రుద్రాణి, ఏంటి మేము ఏమి ఆర్డర్ చేస్తున్నా కూడా ఏమీ కూడా తీసుకోవట్లేదు, అకౌంట్ 0 అని చూపిస్తుంది, మా కార్డ్స్ని ఎవరు బ్లాక్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది రుద్రాణి. ఎవరో ఎందుకు బ్లాక్ చేస్తారు, నేనే బ్లాక్ చేయించాను, అనవసరం అని చెప్పి అనగానే, అనవసరం ఎందుకు అనుకుంటున్నావు, మేము ఈ ఇంట్లో అనవసరంలా కనబడుతున్నామా అని చెప్పి రుద్రాణి అనగానే, అంత మాట నేను అనలేదు, అనవసర ఖర్చులను తగ్గించడానికే చేశాను అనగానే, అనవసరమైన ఖర్చులా,
భోజనం దగ్గర నుంచి నీకు ఇష్టమైనవి వండి వచ్చేసి నువ్వు సంతోషంగా బయటకు వెళ్ళి నువ్వు నీ భర్త హోటల్లో తిని రావటం అనవసరం ఖర్చు. మేము ఇంట్లోనే ఉంటూ నువ్వు పెట్టిందే తినాలా అని చెప్పి రుద్రానికి ధాన్యలక్ష్మి అడుగుతుంది. చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. ఇంట్లో వంట వార్పు అన్నీ కూడా శాంతతో చేయిస్తున్నాను. బాధ్యతగా మసులుకుంటున్నాను. మీ ఇద్దరికే ఎందుకు ఇంత కోపం వస్తుందో నాకు తెలియట్లేదు. అందరూ బాగానే ఉంటున్నారు. చిన్న మావయ్య గారు, ఇటు మావయ్య గారు, ఇటు అమ్మమ్మ, మా అత్తయ్య గారు అందరూ బాగానే ఉంటున్నారు. ఎటొచ్చి మీ ఇద్దరికే ఎందుకు ఇంత బాధ కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. బాగా జలసాలకి అలవాటు పడిపోయి ఒక్కరోజు కంట్రోల్ చేసేసరికి మీరు చాలా బాధపడుతున్నారని అర్థమైంది అనగానే, అవునా? అయితే నీ చెల్లెలి విషయంలో, మీ అక్క విషయంలో నెక్లెస్ కొనిపెట్టావు కదా, అది నీకు జలసా అనిపించట్లేదా? అవునులే, ఎంతైనా అక్క చెల్లెలు కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. జల్సా ఖర్చులంటే ఏంటి? ఇప్పుడు ఇంత కంట్రోల్ చేసావు, మీ అక్కకి మాత్రం నెక్లెస్ ఇప్పించావు అంటే ఏంటి అర్థం? ఈరోజు ఈ అంతా కూడా కట్ చేసి ఉన్నది లేనిది అంతా కూడా ఒక పక్కన మూట చేసి అది మీ పుట్టింటికి దారాదత్తం చెయ్యాలని చూస్తున్నామనే కదా అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నేనేంటి స్వప్నకి నెక్లెస్ కొనిపెట్టడం ఏంటి? మీరు కావాలని ఏదో అబద్ధాలు నా మీద వేస్తే అది నిజమైపోదు అనగానే, అవునా ధాన్యలక్ష్మి, నువ్వు ఊరుకో, నేను ఇప్పుడే అందరి ముందు ప్రూవ్ చేస్తాను. స్వప్న అని చెప్పి రుద్రాని పిలుస్తుంది. రుద్రాని పిలవని వెంటనే, ఏంటత్తా కాలు కాలిన పిల్లిలాగా ఒకటే గట్టిగా పిలుస్తున్నావు, వినపడిందిలే, ఏంటి అనగానే, నీ మెడలో ఉన్న నెక్లెస్ చాలా బాగుంది, ఇంతకీ ఎవరు కొన్నారు, ఎవరిప్పించారు అనగానే, ఎవరో ఒకరు కొనడమేంటి, నా సొంత చెల్లెలే నాకు కొనిపెట్టింది అని చెప్పి స్వప్న అనగానే దెబ్బకు షాక్ అయిపోతుంది కావ్య. స్వప్నక్క ఏం మాట్లాడుతున్నావు? నీ నెక్లెస్ నేను కొనిపెట్టడం ఏంటి అనగానే, అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఈ డబ్బు నాకెక్కడిది? నువ్వే కదా నెక్లెస్ కొనుక్కోమని చెప్పావు, ఎంతలోనే మర్చిపోయావా అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. నేనేంటి నీకు నెక్లెస్ కొనుక్కోమనడం ఏంటి అనగానే, నువ్వే కదే పొద్దున్నే నా బెడ్రూమ్లో చెక్ పెట్టావు, ఈ నెక్లెస్ నేను ఆర్డర్ చేస్తున్నానంటే ఫస్ట్ నీకు ఇష్టం లేదన్నావు, కానీ పొద్దున్నే లేచేసరికి నాకు నచ్చిన టిఫిన్స్తో జ్యూస్తో చెక్ను కూడా ఇచ్చావు, ఇప్పుడేంటి ఇలా మాట మార్చేస్తున్నావు? చూడు కావ్య, నువ్వు నలుగురిలో మంచిదానివే అనిపించుకున్న దానికోసం నన్ను దొంగతనం చేసినట్టుగా మాత్రం చెయ్యొద్దు. నువ్వు బీరువా తాళాలు నాకు ఇచ్చావు, నేను అందులో డబ్బు తీశాను, కానీ నువ్వు వద్దనగానే నీ చేతిలో పెట్టాను, అంతే తప్పించి ఇప్పుడు మాట మార్చొద్దు అనగానే ఇక స్వప్న చెప్పిన మాటలకి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే, నా కోడల సంగతి మీ అందరికీ తెలుసు, ఏదైనా ముక్కుసూటిగా చెప్తుంది. స్వప్న చెప్పిన మాటలు మీ అందరికీ అబద్ధాలు అవుతున్నాయేమో కానీ నిజం. ఎందుకంటే స్వప్న చెక్కు తీసుకొని ఇక మొత్తం నాకేనా అని చెప్పి అడుగుతుంటే అన్నీ నీకే అని చెప్పి నువ్వు చెప్పి వెళ్ళావా లేదా అనగానే, అవునండి, నేను మా అక్కకు నచ్చిన టిఫిన్ చేశానని చెప్పాను, చెక్కు సంగతి కాదు అనగానే, ఇంకా బొకాయించద్దు, మీ అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఈ ఇంట్లో కావాలని పెత్తనదారులు అయిపోయి డబ్బుని మీ అకౌంట్లో వేసుకొని మా అకౌంట్లని బ్లాక్ చేయించి మీరు ఆడుతున్న ఇక ఆట మాకు తెలిసిపోయింది. రేపో మాపో నీ ఆటలన్నిటికీ కట్ చేసి కోర్టుకు వెళ్ళి నిన్ను కోర్టు వైపుకి లాగి ఈ ఇంట్లో ఎవరికి కూడా అధికారం లేకుండా చేస్తాను, ఖబర్దారని చెప్పి రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ చూస్తూ ఉంటుంది కావ్య వంక. కావ్య వచ్చి, అత్తయ్య, మీరు ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, స్వప్నకి చెక్ ఇచ్చానన్నమాట, ఎందుకు ఇచ్చానని వీళ్ళందరూ అంటున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే, స్వప్న అబద్ధం చెప్పదు, అలాగే కావ్య అస్సలు అబద్ధం చెప్పదు, కావాలని ఏదో ఈ రుద్రాణిని ఆడిస్తుందేమోనని నాకు డౌట్గా ఉంది, కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పక్కన పడేసి నువ్వు వెళ్ళి హ్యాపీగా భోజనం చేసి నిద్రపో కావ్య అని చెప్పి ఇక అపర్ణ కావ్యకి చెప్తుంది. ఇక మరుసటి రోజు ఇక ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి ఇద్దరు కూడా ఇక రేపు కోర్టుకు వెళ్ళి ఈ కావ్యని బయటకు లాగాలి అనగానే, ఏంటి బయటకు లాగేది, నువ్వు నేను ఇద్దరం బయటకు లాగితే సరిపోదు, ఈ ఇంట్లో మన అమ్మ, అదే నీకు అత్తయ్య నాకు అమ్మ,
ఆవిడ గారు ఎదురు తిరిగితే తప్ప ఆవిడ గారిని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మామయ్య గారు, అదే మీ మామయ్య గారు ఆస్తి మొత్తం ఆవిడ చేతిలో పెట్టారు కదా అని చెప్పి అనగానే, మరి ఇప్పుడు ఏం చేయమంటావు రుద్రాని, నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దానిలక్ష్మి. ఒక 2 రోజులు సైలెంట్గా ఉండు. ఆ అక్క చెల్లెళ్ళే ఇద్దరే కొట్టుకు చచ్చుకొని బయటికి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను అని చెప్పనగానే, ఏంటి ఏం చేస్తావు అనగానే, స్వప్నకి కావ్యకి ఫస్ట్ వచ్చే రోజుల్లో ఇద్దరికి ఇంత కూడా పడేది కాదు. స్వప్న కావ్య మొహం చూసేది కాదు. కావ్య అంటే చాలా కోపంతో ఉండేది. ఆ కోపాన్ని స్వప్నలో మళ్ళా పుట్టించాలి అంటే ఈరోజు జరిగిన ఒక్క విషయం చాలు రుద్రాని, దానిలక్ష్మి. కాబట్టి ఇక రేపటి నుంచి స్వప్న అలాగే కావ్య ఇద్దరు కూడా బద్ధ శత్రువులాగా మారిపోయేలాగా నేను చేస్తాను అని చెప్పనగానే, ఆ పని చేసి పుణ్యం కట్టుకో. ఇద్దరి టార్చరు, ఈ స్వప్న టార్చరు నువ్వు తట్టుకోలేవు. ఈ కావ్య మనందరికీ కంట్రోల్ చేసి ఇంట్లో పీఠం వేసుకుని కూర్చుంది. ఇద్దరు బయటికి నడిస్తే అంతే సంగతులు అని చెప్పి దానిలక్ష్మి ఇక అంటూ ఉంటుంది. ఇక అటువైపుగా వెళ్తున్న స్వప్న ఇక వింటుంది. రుద్రానికి చెప్పిన మాటలు విని, అంటే ఇదంతా కూడా మా అత్త నటించిన నాటకం అన్నమాట. మా అత్తే కావాలని కావ్య మీద నాకు, నా మీద కావ్యకి కోపం వచ్చేలాగా చేసిందా? అంటే నేను అనవసరంగా కావ్యకి ఎదురుగా చెప్పాను. ఇప్పుడు ఆ అత్త మొత్తం కూడా నాకు అత్త చేసిన కుట్ర తెలిసిపోయింది. ఇక నుంచి అత్త నీకు చిత్తడే చూసుకో అని చెప్పి ఇక స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రుద్రాని ఎవరు లేరని చూసుకొని రూమ్లోకి వెళ్ళిపోయి బ్యాగ్లో ఉన్న అమౌంట్ని గబా లోపల సర్దుతుంటే రాహుల్ డోర్ వెనకాల వచ్చి మమ్మీ అని చెప్పనగానే, ఏంట్రా ఈడియట్ ఇక్కడే ఉన్నావా అనగానే, ఇక్కడే ఉన్నాను. ఇంతకీ డబ్బు గురించి నాకు చెప్పలేదు. డబ్బు గురించి నాకు చెప్పు మమ్మీ, ఏం చేసావు? ఇంట్లో ఏదన్నా చేసి ఈ డబ్బుని దాచేసావా అనగానే, ఒరేయ్ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే నువ్వు నేను ఇద్దరం సెంట్రల్ జైల్లో ఉంటాం అనగానే, ఏంటి మమ్మీ ఆ విషయం అనగానే, అప్పుడు చెప్తుంది రుద్రాని, ఇది ఎవరి డబ్బో తెలుసా? ఈ ఇంటికి ఇక అప్పు చెల్లిస్తున్న దుగ్గిరాల డబ్బు. దుగ్గిరాల వంశస్థుడైన రాజ్ కావ్య కష్టపడి కష్టార్జితం చేసిన ఇన్స్టాల్మెంట్ మీద కడుతున్న డబ్బురా అనగానే షాక్ అయిపోతుంది స్వప్న. ఏంటి ఈ డబ్బు ఇన్స్టాల్మెంటా? ఏంటి మమ్మీ అనగానే అప్పుడు చెప్తుంది, ఈ విషయం నీకు తెలిస్తే గుండె ఆగిపోతుందిరా. అయినా నీకు ముందు నుండి చెప్తే విషయం అంతా సక్సెస్ అవ్వట్లేదు. అందుకే నేను ఒక్కదాన్నే ఈ విషయాన్ని ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్నా. నిజానికి ఈ ఇంటి సంగతి ఎవరికి తెలియదు కదా. చిట్ ఫండ్ కంపెనీ పెట్టిన రాజగోపాల్ అనగానే, అవునవును 100 కోట్ల రూపాయలు చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయాడంట కదా. వాడి సంగతి నువ్వెలా చెప్తున్నావు మమ్మీ అనగానే, ఎందుకంటే ఇప్పుడు వాడే నా పార్ట్నరు. వాడు, సామంత్, అనామిక వాళ్ళందరితో కలిపి ఇంక్లూడ్ అయి ఉన్న ఒక పోలీస్. మేమందరము కలిసి 100 కోట్ల రూపాయలకి టెండర్ వేసుకున్నాం రా అని చెప్పి అనగానే దెబ్బకు షాక్ అయిపోతాడు రాహుల్. ఏంటి మమ్మీ అనగానే అప్పుడు నిజం చెప్తుంది. చిట్ ఫండ్ కంపెనీ లేపేసిన వాడు ఎవడో కాదు, సామంత్ ఫ్రెండే. వాళ్ళిద్దరూ కలిసి ఇక ఈ ప్లాన్ చేసడానికి నా హెల్ప్ అడిగారు. ఎంతైనా నాకు కూడా ఆస్తి రావట్లేదు, డబ్బు రావట్లేదు. అందుకే నేను కూడా వాళ్ళతో చేతులు కలిపాను. ఇప్పుడు మన వాటా మనకు వస్తూనే ఉంటుంది. 5గురము 5 వాటాలు వేసుకుంటే 20 కోట్ల రూపాయలు మనకు దక్కుతుందిరా. అలాగే ఆస్తి కూడా ఎప్పుడైనా నాకు వస్తుంది అని చెప్పనగానే, ఎలా చేశారు మమ్మీ ఈ స్కామ్ అనగానే, అక్కడ అకౌంటెంట్ని కొనేసాంరా. బ్యాంక్ అకౌంటెంట్స్ దగ్గర మేము డబ్బు పడేసి 10 కోట్ల రూపాయలని ఏకంగా 100 కోట్ల రూపాయలుగా మార్చేసేలాగా చేశాం. ఆ స్కామ్ చేసినందుకు వాడికి డబ్బు కట్టాం. ఇంకోటి ఏంటంటే ఈ దుగ్గిరాల వంశం ఎప్పటికీ కూడా చెరిగిపోనిది అని ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా షూరిటీ సంతకం పెట్టిన మా నాన్న మీద ప్రేమతో ఏకంగా వీళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టడానికి డిసైడ్ అయిపోయారు. నిజానికి వాళ్ళు కావాలని ఈ రకంగా ఒక్క మాట ఒక్క ఫోన్ కాల్తో వీళ్ళు బెదిరిపోయారు. అసలు ఏంటి ఎప్పుడు ఏంటి అని చెప్పి ఏమీ అడగలేదు. ఒక్క సంతకానికి వీళ్ళు కట్టుబడిపోయారా. ఎంతైనా రాజ్ గ్రేట్. తాతయ్య నమ్మకాన్ని తాతయ్య పేరుని బాగానే నిలుపుతున్నాడు. కానీ అదే ఆలోచన మనకి నింపిందిరా ఈ డబ్బు అనగానే దెబ్బకి మొత్తం అర్థమైపోతుంది స్వప్నకి. మమ్మీ
మరి ఈ ఇన్స్టాల్మెంట్ మీద కట్టే ప్రాసెస్లో నువ్వు అన్నట్టుగానే ఈ లోపల తాతయ్య నార్మల్ మనిషి అయితే ఇంటికి రాగానే విషయం తెలిసిపోతుంది కదా, 100 కోట్లు కాదు 10 కోట్లని, అప్పుడేం చేస్తావు అనగానే అది కూడా ఆలోచించాను. అందుకే అందిందంతా దోచుకోవాలని 10 రోజులకే ఇన్స్టాల్మెంటు కట్టాలని చెప్పి ఫోన్ చేయించాను. పాపం పిచ్చి కావ్య రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు కూడేయడానికి సిద్ధపడి ఇంట్లో అన్నీ కంట్రోల్ చేస్తుంది. ఎవ్వరికి అనుమానం రాకుండా దాని లక్ష్మిని సపోర్ట్గా తీసుకొని కావాలని రెచ్చిపోతున్నాను. ఇది మొత్తం కూడా నేను తిప్పిన కదేరా. రాజ్ కావ్య ఇద్దరికీ కూడా కావాలని ఈ పనిష్మెంట్. డబ్బు మనకి, వాళ్ళకేమో ఇదిగో ఈ రకంగా కష్టపడి కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా చేయడమేరా ఈ రుద్రాని ధ్యేయం అనగానే సబాష్ అని చెప్పి పెద్దగా క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది కావ్య. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రుద్రాణి. ఏంటి ఈ డబ్బు మీకు స్ట్రెస్ మాక? చాలా పెద్ద ప్లానే వేశారు రుద్రాణి గారు. ఇంకా రుద్రాణి గారేంటి, రుద్రాణి అనగానే ఏంటి మొత్తం విన్నావా? అయినా ఇప్పుడేం చేయగలుగుతావు? ఏమీ చేయలేవు. ఇంట్లో వాళ్ళందరూ ఈ మాటలు ఎవ్వరు వినరు. నువ్వు కావాలనే నా మీద బురద చల్లుతున్నావని చెప్తాను అనగానే ఇక ఇంతకాలం నువ్వు ఏం చేసినా ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకుండా ఎంతైనా ఈ ఇంటి మనిషివని నీ పరువు కాపాడాను. కానీ ఇంతకి కుట్రకు దిగజారి ఏకంగా డబ్బు కోసం, ఆస్తుల కోసం ఇంత కర్కోటకంగా తయారైన నిన్ను ఇంట్లో అందరి ముందు చూపించాలని డిసైడ్ అయ్యాను. ఇదిగో నీ నిజస్వరూపం అని చెప్పి ఇక డోర్ని ఓపెన్ చేస్తుంది. ఒక్క డోరు నుంచి లోపలికి వచ్చిన కావ్య రెండో డోర్ ఓపెన్ చేసేసరికి కుటుంబ సభ్యులందరూ కూడా నుంచొని ఉంటారు. బ్యాగ్తో ఇక రుద్రాణి డబ్బుతో ఉంటుంది. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి బాగా కోపంతో, రుద్రాణి ఇంతకు తెగించి డబ్బు మొత్తం ఉడాయించుకొని వెళ్ళిపోదామని చూసావా అనగానే నువ్వా నాకు చెప్పేది? నువ్వేమన్నా తక్కువ ఏంటి? నువ్వు కూడా డబ్బు కోసమే కదా ఇంట్లో ఉంటున్నావు అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి నోటి వెంట మాట రాదు. నోరు మొయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇందిరాదేవి. ఏంటి నా మీద అరుస్తున్నావు? నేనేం చేయలేదు అనగానే నువ్వు ఏం చేసావో, ఎలా చేసావో మొత్తం కూడా ఇదిగో స్వప్న ఫోన్లో రికార్డ్ చేసి తీసుకొచ్చిందే. నువ్వు ఏది బుకాయించినా ఈరోజు నువ్వు నా చేతుల్లో బ్రతికేది లేదు అనగానే అంటే ఏం చేస్తావు? నేనేమి అప్పనంగా తీసుకోలేదు. నాకు ఇమ్మంటే ఎప్పుడు డబ్బు ఇవ్వట్లేదు, ఆస్తి పంచమంటే పంచట్లేదు. అందుకే నేను నా వాటాను తీసుకున్నాను అంతే అనగానే నోర్మై, నువ్వు నీ వాటా తీసుకున్నావా? ఇంతమందితో కలిసి ఇంతమందితో చేయి కలిపి చిట్ ఫండ్ కంపెనీని ఇక టోకరా వేసి వెళ్ళిపోయినాడుతో చెయ్యి కలిపి ఇంత డబ్బుని మీ 5గురు ఇక పంచుకొని తినేస్తూ ఉంటే నా మనవరాలు నా మనవడు స్ట్రెస్గా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరూ మనశ్శాంతి లేకుండా చూస్తారా? డబ్బు కోసం ఇంత కక్కుర్తిపడి నా భర్త పేరుని బయటకు తీస్తావా? 10 కోట్ల రూపాయలని 100 కోట్ల రూపాయలుగా మార్చి ఇంతటి దానికి దిగజారిపోతావా? నీలాంటి దాన్ని ఏం చెయ్యాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి, అపర్ణ, ఇందిరాదేవి ముగ్గురు కూడా ఇక లైన్గా వచ్చి చంపలు పగల కొడతారు రుద్రాణివి. ఒరే రాహుల్, ఏంట్రా నువ్వు మీ అమ్మ కలిసి ఇంత కుట్ర చేస్తారా? మీ ఇద్దరికి జైలు శిక్ష తప్పదు అనగానే వామ్మో, నాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. స్వప్న నువ్వే కదే మొత్తం ఫోన్లో రికార్డ్ చేసావు. ఇందులో నా ప్రమేయం ఏమైనా ఉందా అనగానే నీ ప్రమేయం ఏమీ లేదు. కానీ నువ్వు కూడా కలిసినవాడివే, మీ అమ్మ చేసిన దానికి సపోర్ట్ చేయగలిగేవాడివే. నిన్ను వదిలేస్తే ఎలాగా? నువ్వు కూడా మీ అమ్మకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూనే ఉంటావు అనగానే లేదు, ఈ రోజు నుంచి మారిపోతున్నాను స్వప్న. మా అమ్మ చేసిన పనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఖాళీగా ఏదో అమ్మాయిల వంక చూస్తూ ఎంతో కొంత ఎంజాయ్ చేస్తూ ఉంటానేమో కానీ ఇలాంటి స్కాములు చేస్తూ డబ్బు కోసం సొంత వాళ్ళని ఇక పణంగా పెట్టలేను. నన్ను నమ్మరాజ్ అనగానే ఎంతలో పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి రుద్రాణిని అరెస్ట్ చేస్తారు. మీ వెనకాల ఎవరెవరు ఉన్నారో మొత్తం కూడా మీ నోటితో మీరే మొత్తం చెప్పారు కాబట్టి న్యాయంగా మీరు రాజగోపాల్ని
అలాగే ఆ పోలీస్ ఆఫీసర్ని ఇద్దరిని ఎక్కడున్నారో పట్టుకుంటే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టమనగానే నన్ను వదలండి అంటూ ఉంటే ఆడ పోలీసు వచ్చి ఏంటే గింజుకుంటున్నావు అని చెప్పి చంప పగలకొట్టి మర్యాదగా చెప్పకపోతే పోలీస్ స్టేషన్ వరకు తన్నుకుంటూ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అనగానే ఇక విషయం చెప్తుంది రుద్రాణి. ఇక ఒకవైపు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అందరి దగ్గరికి పోలీసులు వెళ్ళి ఇక ఏడ్చుకుంటూ రాజగోపాల్ని తీసుకొస్తారు. హెల్ప్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం ఊడిపోయేలాగా రాజ్ చెంప చెళ్ళు అనిపిస్తాడు. నిన్ను నమ్మి ఇంకా నువ్వు నా ఫ్రెండ్ అని నువ్వు చెప్పినవన్నీ కూడా నమ్మాను, కానీ ఎంత స్వార్థపరుడు అనుకోలేదు అని చెప్పి ఇక రాజగోపాల్ దగ్గర ఉన్న డబ్బును మొత్తం కూడా తీసుకొని ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని బ్యాంక్ ఆఫీసర్లు ఇద్దరు చీటింగ్ చేసిన వాళ్ళని కూడా సెల్లో తీసుకొని వెళ్ళి మొత్తానికి అందరినీ కలిపి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడు రాజ్. అయితే ఆ డబ్బంతా పేదవాళ్ళకి చెందాలని అకౌంట్స్లో ఎవరెవరు ఎంతెంత దాచిపెట్టుకున్నారో వాళ్ళకి వడ్డీతో సహా ముక్కు పిండి మరీ కట్టిస్తాడు రాజగోపాల్ చేత. రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.